శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం ప్రధాన గ్రహగతుల్ని గనక కాస్త మనం పరిశీలించినట్లయితే దశమ స్థానంలో శని కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు. ఈ దశమ స్థానంలో సంచరించేటువంటి శనిని కంటక శని అని అంటారు. ఈ కంటక శని ఎంతో కొంత వృషభ రాశి వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే వృషభ రాశికి శని రాజయోగ కారకుడు. అది కూడా ఆ శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉండి శుభ ఫలితాలనే ఇస్తాడు. కానీ ఎంత మేర శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందులు పెడతాడు అనేటువంటి అంశాలను మీకు ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా మొట్టమొదట ఎవరైతే నూనెలు, పెట్రోలియం, లెదర్, పత్తి వ్యాపారం, రీసైక్లింగ్ యూనిట్స్, ప్లాస్టిక్ పరిశ్రమ, భారీ స్థాయి యంత్రాలతో చేసేటటువంటి హెవీ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావటం, ఎంత కష్టపడ్డా కూడా దాంట్లో 1/4 వంతు మాత్రమే మరల తిరిగి వ్యాపారంలో రొటేషన్లో వచ్చేటువంటి పరిస్థితులు కల్పించటం, అనుకోని ఇబ్బందులు కలగటం, అనుకోని ఆర్థిక సమస్యలు వచ్చి మీద పడటం, ఇలాంటివి చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక్కడ మనం గనక కాస్త జాగ్రత్తగా గమనిస్తే మరి రాజయోగ కారకుడు అంటున్నాం కదా, మరి రాజయోగ కారకుడు అన్నప్పుడు మరి ఎవరికి మంచి శుభ ఫలితాలు ఇస్తాడంటే ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారో, అధికారంలో ఉన్నటువంటి అఫీషియల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంచి స్థాయిలో ఉన్నటువంటి అంటే అధికారయుతమైనటువంటి పోస్టులు నిర్వహించేటువంటి వాళ్ళకి ఈ శని రాజయోగం ఇస్తాడు. అంటే మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి మంచి రాజయోగం ఇస్తాడు. అలాగే మిగిలినటువంటి వ్యాపారాలు అంటే డాక్టర్స్ కానీ, స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, జడ్జిలు కానీ, అలాగే ఈ ఉద్యానవన శాఖకి సంబంధించినటువంటివి, అలాగే కళాఖండాలు, వజ్రాలు, బంగారం ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి రాజయోగాన్ని ఇస్తాడు. ఆర్థిక పరమైనటువంటి లాభాలనే ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మరి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, వీళ్ళకి కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. అయితే వీళ్ళిద్దరిలో పోల్చుకునేటట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకంటే కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే నటులు, కళాకారులు, కవులు, గాయకులు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, టెక్నికల్ పర్సన్స్, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి ఆకర్షణ, ప్రజాకర్షణ ఇస్తాడు. కానీ వచ్చినటువంటి పదవిని నిలుపుకోవటానికి, ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. సహజ సిద్ధంగానే అత్యంత ఓర్పుతో, సహనంతో అధికంగా శ్రమ చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్న వృషభ రాశి వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎంత శ్రమనైనా ఓర్చుకుని అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడంలో వెనకడుగు వేయటానికి ఇష్టపడని సానుకూల దృక్పథం ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు మరింతగా కష్టపడవలసి వస్తుంది. మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇది గోచరిస్తుంది. ఇక వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. ఈ గురుగ్రహ సంచార రీత్యా మీ తండ్రి గారికి కానీ, మీ తండ్రి వంటి వారికి కానీ, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి కానీ కొంత అనారోగ్య సూచనలు, కొంతకాలం పాటు హాస్పిటల్లో ఉండవలసినటువంటి పరిస్థితులు రావటం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మీరు చెయ్యని అప్పులకి, మీరు బాధ్యత వహించినటువంటి విషయాలకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అంటే మీకు సంబంధం లేని విషయాలకి మీరు బాధ్యత వహించవలసి వస్తుంది. ఎవరికైనా సరే షూరిటీ సంతకం పెట్టేటట్లయితే అది మీరే తీర్చవలసి వస్తుంది. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేస్తే మీరు తిరిగి ఆ డబ్బుని సంపాదించుకోలేరు, ఆ డబ్బు తిరిగి
రాదు. అటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాకుండా ఈ గురుగ్రహ రీత్యా అధికంగా ఖర్చులు వస్తాయి. అంటే మీ సంపాదనని మించినటువంటి ఖర్చులు రావటం, వచ్చినటువంటి డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఆర్థికంగా కొంచెం నిలబడటం కష్టమవుతుంది, పొదుపు చేయడం కష్టమవుతుంది, డబ్బు మిగులు అనేటువంటిది తగ్గుతుంది. ఈ తగ్గినప్పుడు కొంచెం ఆర్థికపరమైన అంశాల్లో కాస్త దిగులు అనేది ఏర్పడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి మీరు గురువుకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి. ఇలా చేసేటట్లయితే ఇబ్బందుల నుంచి మీరు సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ శని దాదాపుగా అన్ని రకాల మంచి ఫలితాలు ఇచ్చినా కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడతాడన్నాం కనుక ఈ మాసంలో మీరు పుణ్యక్షేత్ర సందర్శన, తీర్థయాత్రలు చేయడం అనేటువంటిది ఉంది కనుక మీరు దీంట్లో భాగంగానే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించడం, అలాగే అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మీరు ఎన్ని కుదిరితే అన్ని దర్శించడం, అలాగే మీరు ఈ మాసంలో మరి ముఖ్యంగా మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ ఒక్కసారి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, శనివార నియమాలు పాటించడం చేసేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. అధిక శాతం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి, కొద్దిపాటి ఇబ్బందులే ఉన్నాయి కనుక ఈ వృషభ రాశి వాళ్ళు మీ జీవిత గమ్యాన్ని చేరగలుగుతారు. మీ లైఫ్ టైం యాంబిషన్ని మీరు తీర్చుకోగలుగుతారు. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మంచి సంకల్పాలుగా మీకు మారబోతున్నాయి. కరోనా సమయంలో ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో ఏర్పడినటువంటి చిక్కులు, ఆ రోజున ఏర్పడినటువంటి ఆ బాధలు, జిఎస్టీ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడటానికి మీకు తగినటువంటి ప్రణాళికలు రూపొందించుకోవటం, వాటిని విజయవంతంగా అమలుపరచడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో అంటే ఇటువంటి మంచి సమయంలో మీరు ఏదైనా సరే ఒక దివ్యమైన కోరికని, చిరకాల వాంఛని తీర్చుకోగలుగుతారు. అది మరింత ప్రస్ఫుటంగా, మరింత యాక్యురేట్గా, మరింత ఖచ్చితంగా తీర్చుకోవాలంటే మీరు సుందరకాండ పారాయణ చేయండి. సుందరకాండ పారాయణ చేస్తూ శనివార నియమాలు గనక పాటించేటట్లయితే మీ జీవితకాల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశీ ప్రయాణ అనుకూలత అనేటువంటిది ఈ మాసం మీకు చాలా అధికంగా ఉంది. వీసా, గ్రీన్ కార్డు, H1B వీసా, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వృషభ రాశిలో కూడా కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్ర జాతకుల్లో మృగశిర నక్షత్ర జాతకులకి కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకి ఆర్థిక పరమైనటువంటి అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి వృధా ఖర్చులు వచ్చి పడే పరిస్థితి ఉంది. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి మాత్రం వృషభరాశి వాళ్ళకి చాలా బాగుంది, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఎవరైతే రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులు ఉంటారో వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి ఇబ్బందుల్ని చూసుకుని కాస్త వాటికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వృషభ రాశికి 2వ స్థానంలో కుజుడు 16వ తారీఖు వరకు, తర్వాత 16 నుంచి 31వ తారీఖు వరకు తృతీయంలో కర్కాటకంలో నీచిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు కొద్దిపాటి అనవసరమైన తగాదాలు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టడం, అనవసరంగా దుస్సాహసాలు చేయటం, అలాగే ప్రయాణాలు చేయటం, అనవసరమైనటువంటి సాహస కృత్యాలు చేయటం, బండ్ల మీద ర్యాష్ డ్రైవింగ్స్, స్నేక్ డ్రైవింగ్స్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిని ప్రయత్నపూర్వకంగా మానుకోండి. అలాగే కుజగ్రహ శాంతి పరిహారం కోసం మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య క్షేత్రాలని సందర్శించండి. ఇక వృషభ రాశి వారికి కలిసొచ్చేటువంటి దైవం, అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం లక్ష్మీదేవి. అలాగే కలిసొచ్చేటువంటి రంగు తెలుపు రంగు. అలాగే కలిసొచ్చేటువంటి వారం శుక్రవారం. కనుక ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఆర్థిక పరిపుష్టిని కోరుకుంటారో శుక్రవారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని తెల్లటి పూలతో అంటే మల్లెపూలతో కనుక ఆరాధించేటట్లయితే ఆర్థికంగా అత్యంత శుభప్రదమైనటువంటి స్థితికి
చేరగలుగుతారు. మీ స్థాయి కంటే గొప్ప స్థితికి తప్పనిసరిగా చేరగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 6. మరి పనికిరాని సంఖ్య ఏమిటి అని కనుకంటే 9వ నెంబరు మీకు పనికిరాదు. అలాగే మీకు వచ్చేటప్పటికి సోమవారం, మంగళవారం వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేయవద్దు. శుక్రవారం నాడు చేయండి. ప్రముఖుల్ని కలవాలన్నా, ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా శుక్రవారం నాడు లేదా శనివారం నాడు చేసినా కూడా మీకు అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. కనుక నేను చెప్పిన అంశాలని కాస్త దృష్టిలో పెట్టుకోండి. మీరు వాడేటువంటి బండ్ల యొక్క నెంబర్లైనా సరే టోటల్ 6 వచ్చేట్లుగా చూసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా టోటల్ 6 వచ్చేట్టుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇక చివరిగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు 2-3 తారీఖుల వరకు. తర్వాత ద్వితీయ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ శుక్రగ్రహ సంచారం వల్ల విలువైనటువంటి ఆభరణాలు, బంగారాభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అది కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ శుక్రగ్రహ సంచారం వల్ల విలువైనటువంటి వస్తువులు, కళాఖండాలు, యాంటిక్ పీసెస్, అలాగే కళాకృతులు బాగా కొనుగోలు చేయటం, మంచి వజ్రాభరణాలు, బంగారాభరణాలు కొనుగోలు చేయడం, కొనుగోలు చేసినటువంటి వాటిని సరైన సమయంలో ధరించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం గృహం కానీ, ప్లాట్ కానీ, అలాగే వాహనం కానీ తప్పనిసరిగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కనుక ఆ కొనుగోలు చేసేటప్పుడు నేను చెప్పిన రంగులు, నెంబర్లు వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకోండి. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి నెంబర్లు, రంగులు కనుక ఫాలో అయ్యేటైతే మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.